11 సంవత్సరాల ధర్మపాలన సుమారు 65 ఏళ్ళు చితికిపోయి ఈ దేశం ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా, మహిళల మీద అత్యాచారాలు మరియు నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఎప్పటికీ ఎదగని దేశంలాగా ఉండిపోతామనే ఈ కాంగ్రెస్ పరిపాలన, గతుకుల రోడ్లు, ఎటువంటి మౌలిక వసతి లేని మధ్యతరగతికి రైళ్లల్లో ఎక్కుతేనే కంపు, అంటే మొత్తం దేశం అన్ని రంగాలలో అవినీతి, అహంకారం, కుటుంబ పాలన, ఈ దేశంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ, మత కల్లోలాలు రేపుకుంటూ, తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, సైనికుల తలలు తెగబడుతుంటే కుటుంబ భజన తప్ప దేశ భజన మర్చిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఒకవైపు ఒక నిస్రోలో ఉన్నప్పుడు ఒక నికాసైన భారతీయుడు, హిందూ బిడ్డ, దేశం అంటే అణువణువున అభిమానం, దేశ ప్రజలే నా కుటుంబం అనుకున్న ఒక నాయకుడి నాయకత్వంలో మొదలైన పరిపాలన, ఈ దేశానికి వెన్నెముకైన రైతు, అంటే రైతులకి ఏం కావాలి మౌలిక వసతులు, సుమారు ఈ దేశ బడ్జెట్ని కూడా 5 రెట్లు పెంచారు. 2014 కన్నా ముందు కన్నా 11 కోట్ల మంది రైతులకు 3,70,000 కోట్లు కిసాన్ సమ్మాన్ నిధి కింద, మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద 1,75,000 కోట్లు. అంటే ఈ దేశానికి వెన్నెముక రైతు.